విరామానంతరం స్వరార్చన కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తనదైనటువంటి శైలిలో అందరినీ ఎంతో ఆకట్టుకునేటువంటి ప్రముఖ గాయకులు శ్రీ గంగాధర శాస్త్రి గారి స్వర ప్రస్థానాన్ని ఇప్పుడు చూద్దాం. గంగాధర శాస్త్రికి తొలి గురువులు తల్లిదండ్రులు శ్రీలక్ష్మి, కాశీ విశ్వనాథులే. ఆ తర్వాత వీరు హరిప్రియ, రేవతి రత్నస్వామి, పద్మనాభంల వద్ద సంగీతాన్ని పూర్తి స్థాయిలో అభ్యసించారు. కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని వీరు ఇష్టంగా నేర్చుకున్నారు. హైదరాబాద్లోనే వీరు తొలి సంగీత కార్యక్రమాన్నిచ్చారు. అలా ప్రారంభమైన వీరి స్టేజ్ కార్యక్రమాలు మన దేశంలోనే కాక అమెరికా, రష్యా, సింగపూర్ దేశాలలో 1000కి పైగా జరిగాయి. వీరి తొలి ఆడియో ఆల్బం ఘంటసాల హరిహరస్తుతి కాగా, హరిహరస్తుతి, సాయి గీతాంజలి ఆల్బమ్స్ అద్భుతంగా పేరు తెచ్చాయి. కపట మెరుగని పాపల పాట వీరికి ఎనలేని గుర్తింపును తెచ్చింది. వీరు ఇప్పటి వరకు 25కు పైగా ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించారు. ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ లైట్ సింగర్గా అనేక పాటల్ని పాడారు. గంగాధర శాస్త్రి మధురమైన భారతీయ సంగీతాన్ని ఇష్టపడతారు. భగవద్గీత ఆధ్యాత్మిక సేవా సంస్థ ద్వారా భగవద్గీత శ్లోకాలను అందరికీ చేరువ చేస్తున్నారు. వీరు ఇప్పటి వరకు 3000కు పైగా పాటలు ఆలపించారు. గంగాధర శాస్త్రి 200కు పైగా సినిమా పాటలు పాడారు. 1995లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకమైన నంది అవార్డును పొందారు. గంగాధర శాస్త్రి లక్ష్యం తెలుగు రాష్ట్రాలలో భగవద్గీత యూనివర్సిటీ స్థాపించి భగవద్గీతను అందరికీ చేరువ చేయడమే. శ్రీ గంగాధర శాస్త్రి గారు చేసినటువంటి అనేక కార్యక్రమంలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి నైవం పాపమవాప్స్యసి. సుఖదుఃఖములను లాభాలాభములను జయాపజయములను సమముగా నించి యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము. అట్లు చేయుదువేని నీవు పాపమును పొందవు. భగవద్గీత చదివితే ఏమొస్తుందంటే, ఇప్పుడు నాకు 40-45 ఏళ్ళు దాడుతున్నాయి. నా 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇట్లాగే సినిమా పాటలో నేను చాలా బిజీగా ఉండి పిచ్చి పిచ్చి పాటలన్నీ పాడేసి, అసలు నేను ఉచ్చరించడానికి కూడా నాకు మనస్కరించదు, అవన్నీ పాడేసి జనాలందరినీ ఊపేసి, ఇప్పుడు పాడడం గొంతు అనేది ఉన్నప్పుడు పాడడం అనేది మొదలెట్టినప్పుడు ఎలాంటి పాడైనా పాడేయచ్చు, ఎవడు అడిగేవాడేవాడు కదా. కానీ అలాంటి పాటలు పాడకుండా ఏమంటారు, ఒక పద్ధతి గల మార్గంలోనే. ఇప్పుడు మీరు ఘంటసాల భగవద్గీత అంటే ఇన్కమ్ ఏముండదండి. ఇదివరకు షోస్ చేసేటప్పుడు నేను లక్షలు సంపాదించేవాడిని. ఇప్పుడు భగవద్గీత ఈ మార్గం వైపు వెళ్తున్నప్పుడు అసలు మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కడో చాలా వెరీ సెలెక్టెడ్ పీపుల్ ఎక్కడో వస్తుంటారు, ఎప్పుడో వస్తుంటారు. పర్లేదు, మనకి ఇన్కమ్ లేకపోయినా నేను అట్లా చాలా నేను జనరల్గా చెప్తుంటాను, నా భార్య కృతజ్ఞతలు ఈ సందర్భంగా చెప్పాలి. అనేక సందర్భాల్లో నా ముందు నిలబడి, ఏమండి నాకు చేతికి గాజులు తప్ప ఏం లేవు ఈ నెల, ఆలోచించండి అని గుర్తు చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే నేను డబ్బు కోసం వెతుక్కోవాల్సిన సందర్భాలు ఉన్నాయి. ఆ మార్గం అలాంటి అంటే ఇవన్నీ పరీక్షల్లాగా భావించాను. కానీ మధ్యలో ఇక్కడ 700 శ్లోకాలు 7 సంవత్సరాలు పట్టడం అంటే దానికి ఓ పర్ఫెక్షన్గా. అంటే మహాత్ములు పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, ఆర్వీఎస్ఎస్ అవధానాలు గారు, అట్లాగే కోరాడ సుబ్రహ్మణ్యం గారు, సాంస్క్రిట్ ప్రొఫెసర్స్, వీళ్ళందరూ ఈ ప్రాజెక్ట్లో ఉండి దాదాపు 150 మంది స్కాలర్స్, టెక్నీషియన్స్ 7 సంవత్సరాల పాటు దీని వెనకాల ఉండి ముందుకు నడిపిస్తే ఈ ప్రాజెక్ట్ పూర్తయిందండి. భగవద్గీత భారతదేశంలో సమున్నత స్థాయిలో పాడి జనాలకు అందించిన మహాత్ముడు, ఆ 106 శ్లోకాలు అందించిన మహాత్ముడు తెలుగువాడు, ఆయన ఘంటసాల గారు. సంపూర్ణ భగవద్గీత పాడేవాడు కూడా తెలుగువాడే అయి ఉండాలనే లక్ష్యంతో ఈ క్రెడిట్ ఇంకో రాష్ట్రం వాడికి వెళ్ళకూడదు. ఏదో ఒక తపన, కొత్తది, గొప్పది. దానికి ఎన్ని కష్టాలైనా ఎందుకంటే మన మార్గంలో వెళ్తున్నప్పుడు మనకు జనరల్గా సామెత ఉంది, శ్రేయాంసి బహుజ్ఞాని.
మీరు గొప్ప పనులు చేస్తున్నప్పుడు అది ఊరికే జరిగిపోవండి. అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, ఆలోచనలు దెబ్బతీస్తుంది, కృంగదీస్తుంది, మనకి చాలా టెన్షన్ వచ్చేస్తుంది, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది ఒక్క దశలో. తార్కాణం భగవన్ మార్గం అంతే. అంతే మార్గానికి తార్కాణం. మేము అప్పుడప్పుడు అనుకునేవాళ్ళకి ఏంటి కృష్ణుడి విగ్రహం చూస్తాను, కృష్ణుడి పటం చూస్తాను, ఏంటిది, వాట్ ఈస్ దిస్, అట్లా ఆయనతో మాట్లాడుతుండేవాళ్ళం. ఇక చాలా డీలా పడుతున్నప్పుడు నా చుట్టూతో స్నేహితులే, నువ్వు ఇంత తెలిసి నువ్వు కూడా ఏమిటి, వాడు నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది పూర్తి నేను మధ్యలో వెళ్ళిపోతానేమో నేను భయం వేసేది. మహాకవి శ్రీశ్రీ గొప్ప మాట ఉంటూ ఉండేవాడు, ఒకప్పుడు యాక్సిడెంట్స్లో పోయేవాళ్ళు, ఇప్పుడు మనం యాక్సిడెంటల్గా బతుకుతున్నామని. నిజంగా కూడా అంటే ఎప్పుడు పోతాడు, టక్కున మనం ఏమిటో వార్తలు వినిస్తాం వాడు సడన్గా పోయాడని. అట్లా నేను ఇప్పుడు ఈ భగవద్గీత చేస్తూ నేను కూడా సడన్గా గల్లంత అయిపోతే ఇది ఎవడు కంప్లీట్ చేస్తాడు అనే స్థితికి ఒక భగవద్గీత మీద ప్రేమ ఇది జనాలకు అందించేయాలి. జస్ట్ అందించే ఒక ఆడియో క్యాసెట్ లాగా దీన్ని సీడీ లాగా అందించేస్తే దీనికి సరిపోదు. దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి, ముందు పిల్లల్లోకి తీసుకెళ్ళాలి, యూత్లోకి తీసుకెళ్ళాలి. ఇవాళ చూడండి, ఇంత మనం ఇందాక పొల్యూషన్ గురించి మాట్లాడుకున్నాం, అనేక రకాలుగా మీరు చూడండి, ఏ ఛానల్, ఈ భక్తి ఛానల్స్ తప్ప జనరల్గా ఏ ఛానల్ పెట్టినా అశాంతి అండి. భావ కాలుష్యం చాలా అన్ని రకాలుగా మీ కాలుష్యం చెప్పండి, భాషా కాలుష్యం, భావ కాలుష్యం, పాటల్లో కాలుష్యం, ఎక్కడన్నా మనశ్శాంతి ఎక్కడన్నా చెప్పండి, అశాంతస్య కుత సుఖం అంటున్నాడు. డబ్బు సుఖాన్ని ఇస్తుంది కానీ శాంతినివ్వదు. భగవద్గీత కొటేషన్. ఈ శాంతి ఎక్కడి నుంచి వస్తుందంటే త్యాగాత్ శాంతిర్ అనంతరం, త్యాగం వల్లే. త్యాగం అంటే ఏంటంటే కర్మఫల త్యాగం. కర్మఫలం అంటే నేను ఈ పని చేశాను, ఈ పని చేసినందుకు మరి నాకేమిటి అనుకోకుండా ఎవడైతే పని చేస్తాడో వాడు త్యాగి. మీరు అలా చేశారు కాబట్టి అది పరిపూర్ణంగా దైవ సంకల్పం అని అందరూ నమ్మారు మీతో సహా. అది నిజంగా మీరు అనుకున్నటువంటి ఈ తపన, మీకున్నటువంటి తపన జనాల్లోకి చేరాలి, ముఖ్యంగా యువతలోకి చేరాలి అనేది నిజంగా సఫలీకృతం అవ్వాలని మనసారా కోరుకుంటున్నానండి నేను. ఎందుకంటే ఇది చేసినటువంటిది ఒక మహాయజ్ఞం. నీకు జ్ఞానం ఇచ్చాడు, ఈ జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టాలి. సో ఈ భగవద్గీత అనే మార్గంలోకి తీసుకెళ్ళి జస్ట్ సిడీస్ చేసేది అనేది అమ్ముకోవడం కోసం కదా, ఇది వర్కౌట్ అయ్యే ప్రాజెక్ట్ కాదు ఇది. ఇప్పటికి దాదాపుగా 1.5 కోటి పైగా అయింది, ఖర్చు అయింది. ఇంకా ఫంక్షన్తో సహా ఇది ఇంకా జనాల్లోకి తీసుకెళ్ళి దాని ప్రచారం వీటికి ఇది 6-7 కోట్ల వైపుకి తీసుకెళ్లే ప్రాజెక్టు. అయితే ఏంటంటే దీన్ని మళ్ళీ స్వార్థం కోసం ఉపయోగించి ప్రతి బిడ్డ, ఆంధ్రదేశంలో ఉన్న ప్రతి బిడ్డ నాలుక పైన భగవద్గీత శ్లోకం తాండవించాలి. తప్పనిసరిగా భగవద్గీత శ్లోకంతో పాటు దాని అర్థం చెబుతూ మొత్తం సంపూర్ణ నువ్వేం చదివావు అంటే నేను లా, నేను ఇంజనీరింగ్, నేను మెడిసిన్తో అని చెప్పడంతో పాటు నేను భగవద్గీత కూడా అని చెప్తే వాడు ఇండియన్, ట్రూ ఇండియన్ అనమాట. ఇది హిందూయిజం అనకూడదండి. హిందూయిజం అనేది మతం కాదు. హిందూ అంటే సింధు అని, సింధు అంటే సముద్రం అని. ప్రపంచంలో మీరు ఇతర మతాలన్నీ నదులైతే అన్నీ వచ్చి ఈ సముద్రంలో కలిసిపోవాల్సిందే. ఇది ఆరిజిన్, ఇందులోంచి పుట్టినవే. దీనికి వ్యతిరేకంగా లేదా దీనికి ఈ యదిహాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్ క్వచిత్ అంటున్నాడు వ్యాసుడు. ఇది రాస్తూ గ్రంథస్థం చేస్తూ ఇందులో ఉన్నదే ప్రపంచం అంతా ఉంది, ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు. ప్రపంచంలో ఎవడన్నా గొప్ప కొటేషన్ ఏదన్నా మీరు తీసుకొచ్చింది చెప్పండి, దానికి మాతృక భగవద్గీత ఏంటి, దానికి మాతృక మహాభారతమే ఏంటి. అంతటి దేశం అండి ఇది. అద్భుతం అండి. మరి ఇంతటి ప్రవాహంలాగా భగవద్గీత గురించి చెప్పారు, అంతకుముందు చక్కటి కీర్తనలు పాడారు, మరి ఇప్పుడు భక్తి సంగీతం కూడా చాలా పాడారు మీరు. వాటిల్లో గంగా ప్రవాహం, ఇంకో ప్రవాహం, వరుసగా మీద నుంచి కీర్తనలు, ఆ పాటలు వస్తే వినాలనుంది. శివానందలహరి శివశంకరి, శివానందలహరి శివశంకరి, శివానందలహరి శివశంకరి, చంద్రకళాధరి ఈశ్వరి, చంద్రకళాధరి ఈశ్వరి, కరుణామృతమును కురియజేయుమా, మనసు కరుగదా మహిమ చూపవా, దీన పాలనము సేయవే శివశంకరి. ఓ తపస్సులాగా ఈ పాట పాడుతున్నప్పుడు నేను జీవితంలో మర్చిపోలేంది ఎన్టీ రామారావు గారి పాట ఇది. నాగేశ్వరరావు గారి ముందు పాడుతున్నప్పుడు ఆయన తర్వాత ఆయన స్పీచ్లో
నేను పోయేలోగా అయితే నాకు ఒక పాట అయినా పాడితే బాగుండని ఆయన స్టేజ్ మీద అనౌన్స్ చేయడం. ఆ తర్వాత పాడడం కుదరకపోయినా చాలా మాట అనడమే అసలు చాలా గొప్ప. తర్వాత ఎన్టీఆర్ గారి ముందు జయ జయ మహాదేవా శంభో సదాశివా ఆశ్రితమందారా శృతిశిఖర సంచారా నీలకంధరా దేవా దీనబాంధవారా నన్ను గావరా. ఇది ఆయన ముందు పాడుతున్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో రవీంద్ర భారతిలో జరుగుతున్న కచేరీ లక్ష్మీభారతి గారు కూడా ఉన్నారు. ఆయన తర్వాత స్పీచ్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పాటల రికార్డింగ్ తప్ప మిగతాదంతా డబ్బింగ్ ఇదంతా హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు. ఒక సాంగ్స్ రికార్డింగ్ మాత్రమే హైదరాబాద్ చెన్నైలో జరుగుతున్న దీంట్లో అది కూడా హైదరాబాద్కి తీసుకొస్తే ఇక్కడ స్థిరపరిస్తే గంగాధర్ లాంటి చాలామంది గాయకులకి లిఫ్ట్ దొరుకుతుందనే కాన్ఫిడెన్స్ నాకు ఈరోజు కలిగింది. వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను అని ఎన్టీ రామారావు గారి నుంచి ప్రశంసలు. ఇవి జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు. అట్లాగే జై జనని సుధా సముద్రాంత హృద్యన్మణి ద్వీప సమరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూలీ సనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాం సురేఖా మయూఖావళీనద్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే ఇది శ్యామలా దండకం. అసలు ఇది పాడుతున్నప్పుడు రజనీకాంత్ గారికి నాకు పరిచయం ఏం లేదు. అది సుబ్రహ్మరెడ్డి గారి ఫంక్షను. మోహన్ బాబు ఆయన రజనీకాంత్ చాలా గొప్ప మిత్రులు. మోహన్ బాబు గారు నాకు చాలా అత్యంత సన్నిహితులు. ఇది పాడడం పూర్తయిన తర్వాత ఆ చివర పంచింగ్ తెలుసు కదా మీకు. సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ ముద్రాత్మికే సర్వ చక్రాత్మికే సర్వ శక్త్యాత్మికే సర్వరూపే జగన్మాతృకే హే జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి పాహి పాడుతున్నప్పుడు రజనీకాంత్ గారు లేచి మోహన్ బాబుని అడిగి, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను రిక్వెస్ట్ చేశానని నువ్వు అడిగి ఇంకొకసారి పాడించగలవా? నాకు అమ్మవారిని చూసిన అనుభూతి. అతను చాలా స్పిరిచువల్ పర్సనాలిటీ. ఇవి జీవితంలో గొప్ప అనుభూతులు అండి. అక్కినేని నాగేశ్వరరావు గారికి పెళ్ళైన షష్ఠి పూర్తి 60 సంవత్సరాలు పూర్తయిన పెళ్ళయి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ అంటే ఈ రాష్ట్రంలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ని పిలిచినా కూడా వాళ్ళు బ్రహ్మాండంగా కచేరీ చేస్తారు. కానీ నాగేశ్వరరావు గారు ఆయన భార్య ఇద్దరు మా ఇంటికి ఫోన్ చేసి కుటుంబ సమేతంగా ఆహ్వానించి ఆ రోజు నన్ను కచేరీ చేయమని అడగడం అన్నది, మీ పాటలు వినాలని అన్నపూర్ణ ముచ్చటపడుతుంది. మీ పాటలు అంటే ఆవిడకి, ఈ శ్యామలా దండకం అంటే ఆవిడకి మహా ఇష్టం. ఇవన్నీ నేను జీవితంలో ఒక కాన్ఫిడెన్స్ని రగిలించినాయి. నేను సంస్కృతం నేర్చుకోవడం, ఇవన్నీ ఘంటసాల గారి పాటను ఆశ్రయించి ఉండకపోతే, చూడండి భగవద్గీత ఏమని చెప్తుందంటే మీ మతాలకు అతీతంగా జ్ఞానబోధ చేస్తుంది. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తముడు దేన్ని ఆచరిస్తే, ఉత్తముడు శ్రేష్ఠుడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్ని ఆచరిస్తుంది. ఉత్తముడు దేన్ని ప్రమాణంగా తీసుకుంటే లోకమంతా దాన్నే ప్రమాణంగా తీసుకుంటుంది. ప్రపంచంలో ఉన్న మానవులందరినీ ఉత్తములుగా ఎదగమని కాంక్షించిన భారతదేశం, కాంక్షించిన పుస్తకం, కాంక్షించిన జ్ఞానబోధ
భగవద్గీత అండి. అద్భుతం అండి. మీరు కాంక్షించేది కూడా ఈ భగవద్గీత ఈ తరం వాళ్ళకి, యువతరానికి చేరాలి అనేటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి ప్రపంచవ్యాప్తం, కేవలం అంటే ఒక మన రాష్ట్రంలోనే కాదండి, కాదు, ప్రపంచవ్యాప్తం అవ్వాలి. భగవద్గీత ఫౌండేషన్ లక్ష్యం ఏంటి? భగవద్గీత ఫౌండేషన్ తెలుగుతో పాటు ముందు తెలుగులో సంపూర్ణ భగవద్గీతని ఆడియో రూపంలో రిలీజ్ చేస్తున్నాం. ఇదంతా 20 గంటల ప్రాజెక్ట్ ఇది. బా. తర్వాత దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి అమెరికాలో ఒబామా చేతుల మీదుగా విడుదల చేయబోతున్నాం. అది నెక్స్ట్ ఇయర్. తర్వాత హిందీలో చేయబోతున్నాం. ఆ తర్వాత వీలైనన్ని చైనీస్, జపనీస్, తర్వాత ఫ్రెంచ్, జర్మనీ, ఇట్లా దాదాపుగా వీలైనన్ని ప్రపంచ భాషల్లోకి ఆర్థిక సంపత్తిని బట్టి ఎంతోమంది దీనికి చేయూతని ఇవ్వాల్సిన, అందుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. పరమాత్ముడు ఇచ్చే ఆరోగ్యానికి, ఇచ్చే శక్తికి దాన్ని ప్రపంచ భాషల్లోకి విడుదల చేయాలని. రెండవది, అపార్ట్ ఫ్రమ్ భగవద్గీత ప్రచారంతో పాటు ఈ వృద్ధులకి, వికలాంగులకి, పేదవాళ్ళ ఎడ్యుకేషన్కి, గోసేవకి, ఆయుర్వేద అభివృద్ధికి, ఇట్లా తర్వాత ఈ వేదాలని కానీ భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన అన్ని పార్శ్వాలని వీలైనన్ని ఆడియో రూపంలో జనాలకి, అంటే మంత్రాలకి చాలా శక్తి ఉంది. యాజ్ఞవల్క్య మహర్షిని ఒక మాట అడుగుతారు, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా స్వామి అంటే, చింతకాయలు కాదు నక్షత్రాలు రాలుతాయి అన్నట మహాత్ముడు. అంత శక్తి ఉంది. సో కంటే ఏ మంత్రం చదివితే మన జీవితానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అని వేదంలో చాలా మంత్రాలు ఉన్నాయి. వాటిని జనబాహుళ్యంలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం. వీటితో పాటు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకి సంబంధించి ఒక శాశ్వతమైన చిరునామాగా మన రాష్ట్రంలో, అంటే మన తెలుగు రాష్ట్రంలో ఒక యూనివర్సిటీ స్థాపించాలన్నది ప్రధానమైన లక్ష్యంగా భగవద్గీత ఫౌండేషన్ కృషి చేస్తుంది. దాని పేరు భగవద్గీత యూనివర్సిటీ. ఇది మన తెలుగు రాష్ట్రంలో స్థాపించాలని. యూనివర్సిటీ ద్వారా ఇక్కడి నుంచి లెక్చరర్స్, ఇక్కడి నుంచి ప్రొఫెసర్స్, ఇంకా అనేక రూపాలుగా అక్కడి నుంచి సేవతో పాటు వీళ్ళని, ఈ ప్రొఫెసర్స్ని, లెక్చరర్స్ని, టీచర్స్ని అనేక స్కూల్స్కి పంపించి ఈ భగవద్గీతని మీ వ్యక్తిత్వ వికాసానికి, వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి ఏ రకంగా ఉపయోగించుకోవాలి అని చెబుతూ జీవితంలో ఉత్తమ మార్గం వైపుకు వెళ్ళడానికి ప్రతి శ్లోకం ఏ రకంగా ఉపయోగపడుతుంది ఇవి చెప్పడంతో పాటు ఇవాళ అసలు మెంటల్గా మనం ఇందాక మాట్లాడుకున్నాం, అనేక రకాలైన పొల్యూషన్స్ నేపథ్యంలో మనం దేన్ని తట్టుకోలేని స్థితిలో ఉన్నాం. పిల్లల్ని చిన్న మాట అంటే ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎవరో ఏదో అంటే జీవితం చాలా విలువైంది. సో ఆత్మహత్యల్ని నిర్మూలించడానికి కూడా భగవద్గీత కంటే గొప్ప ఔషధం ఇంకొకటి లేదు. మీరు దుఃఖేష్వనుద్విగ్నమన సుఖేషు వికత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీహి మునిరుచ్యతే. దుఃఖాలు కలిగినప్పుడు అవి తాత్కాలికం. దుఃఖాలు కానీ సుఖాలు కానీ రెండు పాసింగ్ క్లౌడ్స్ లాంటివే. అవి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. రెండు శాశ్వతం కాదు, రెండు వాస్తవాలే కానీ శాశ్వతం కాదు. ఇది ఉండి రెండింటినీ అలా వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు గడ్డి పరక ఏం చేస్తుంది, పెద్ద వాగు వచ్చినప్పుడు తల వంచుకుంటుంది. కాబట్టి గడ్డి పరకని వాగు ఏమీ చేయలేదు. చెట్టు ఇలా తల ఎత్తు నిలబడుతుంది, దాని కోకట వేలతో సహా పిగిలించేస్తుంది. సో అహంకారం జీవితంలో ఎక్కడ రాకుండా, అలా ఎక్కడ తల వంచాలో, ఎక్కడ జాగ్రత్తగా పనులు చేయాలో, ఎక్కడ శక్తిని పుంజుకోవాలో ఇవన్నీ భగవద్గీత ఇస్తుందని జనబాహుళ్యానికి చేర్చడం అనేది మొదటి ఇదిగా పెట్టుకుంటూ అద్భుతమైనటువంటి ఈ మహాయజ్ఞాన్ని చేపట్టి భావితరాల వాళ్ళకి అందించాలని మీ మహోత్కృష్టమైనటువంటి ఈ ఆశయాన్ని నెరవేర్చుకుంటారని, దైవ సంకల్పం కాబట్టి దైవమే నెరవేరుస్తుందని పరిపూర్ణంగా నమ్ముతూ శుభాభినందనలు తెలియజేస్తూ స్వరార్చన కార్యక్రమానికి విచ్చేసినందుకు అనేక ధన్యవాదాలు. చాలా కృతజ్ఞతలు. చూశారు కదండి, ఇది ఈనాటి స్వరార్చన కార్యక్రమం. మరొక విశిష్ట అతిథితో స్వరార్చన కార్యక్రమంలో కలుసుకునేంత వరకు సెలవు. నమస్కారం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.